ఈ యూరియా తీసుకెళ్లి వానపాము మీద వేస్తే ఏమవుతుందో మీరే చూడండి. మీరు చూశారు కదా, ఒక్క యూరియా వేయగానే వానపాములు ఎలా చనిపోతున్నాయో. అయితే మన భారత ప్రభుత్వం ఈ యూరియా ఎరువుపై ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల కోట్లు ఎరువుల సబ్సిడీ అని చెప్పి ఖర్చు చేస్తుంది. ఇది మన దేశ మొత్తం వ్యవసాయ బడ్జెట్ కంటే కూడా ఎక్కువ. ఈ యూరియా అన్ని ఎరువుల కంటే తక్కువ ధరకు దొరుకుతుందని చెప్పి ఒక బస్తా వేయాల్సిన చోట మనం 3-4 బస్తాలు వేసి మన భూమిలో వేస్తున్నాం. ఈ యూరియాలో ఉండే నైట్రోజన్ ను మన పంటలు సుమారు 30% మాత్రమే తీసుకుంటాయి. మిగిలిన నైట్రోజన్ ఆక్సైడ్ హరిత గృహ వాయువుగా మన గాలిలో కలిసిపోతుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ కంటే 300% ఎక్కువ మన పర్యావరణాన్ని పాడు చేస్తుంది. ఇంకొంచెం మన నేల పైభాగంలో కలిసిపోయి దాని ఆమ్లత్వాన్ని పెంచుతుంది. ఈ ప్రక్రియ వల్ల కాలం గడిచే కొద్దీ మన నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు తగ్గిపోతాయి. దీనివల్ల మన నేల బలహీనపడుతుంది, సారవంతం తగ్గిపోతుంది. ఆ నేలలో పండిన ఆహారాల్లో జింక్ మరియు ఐరన్ వంటి మనకు అవసరమైన పోషకాలు తగ్గిపోతూ వస్తాయి. ఇప్పుడు మన రైతుల పరిస్థితి ఎలా ఉందంటే విషచక్రం ఏర్పడింది. అంటే సుమారు సంవత్సరాలుగా పంట బాగా పండాలని చెప్పి రసాయనిక ఎరువులు అంటే డిఏపి, యూరియా కాంప్లెక్స్ మన నేలకు వేసి బాగా అలవాటు చేసుకున్నాం. అయితే ఈ రసాయన ఎరువు మన భూమికి సరిపడకపోతే ఆ భూమి మనకు పంటలు ఇవ్వడానికి కష్టపడే స్థితికి చేరుకుంది. మంచి దిగుబడి వస్తుందని చెప్పి రైతులు అంటే మనం యూరియాని ఎక్కువగా వాడుతున్నాం. దీనివల్ల 1.4 బిలియన్ ప్రజలకు ఆహారం అందిస్తున్న భూమి నెమ్మదిగా తన జీవశక్తిని కోల్పోతుంది. ఇదంతా మనం ఆపాలి అంటే మనం పంటలకు వేస్తున్న బస్తాల కొద్దీ రసాయన ఎరువులను మనం ముందుగా ఆపాలి. తర్వాత సేంద్రియ వ్యవసాయం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్. స్థిరమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా మన నేలలో జీవశక్తులు అంటే వానపాములు ఇలాంటి సూక్ష్మ జీవులను పునరుజ్జీవింపచేయాలి. మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రోజే మన నేల ఆరోగ్యం గురించి మీరు మాట్లాడాలి. లేదంటే ఈ వీడియోను అందరు రైతులకు షేర్ చేయాలి. అంటే మళ్ళీ కలుస్తాను, ఫాలో అవ్వండి.